నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. స్థల పురాణంలో ఈ క్షేత్రాన్ని పరమ పవిత్ర క్షేత్రంగా వర్ణించడం జరిగింది. ఈ దేవాలయం గురించి భీమఖండం, బ్రహ్మాండ పురాణంలోను మరియు స్కంద పురాణంలోను పేర్కొన్నారు. తారకాసురుడు అనే రాక్షసుడు గొప్ప శివభక్తుడు. ఈ తారకుని కంఠంలో ఉన్న అమృతలింగం అతనికి ప్రాణరక్షణగా నిలిచేది. తారకాసురుడు అందరినీ అనేక విధములుగా బాధ పెట్టేవాడు. ఈ రాక్షసుడి బాధలు పడలేక అతనిని సంహరించడం కోసం దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. కుమారస్వామి ప్రత్యక్షమై తారకాసురుడి మరణం అతను ధరించిన ఉపాసనా లింగంలో ఉందని గ్రహిస్తాడు. తన ఆగ్నేయ అస్త్రంతో ఆ ఉపాసనా లింగాన్ని ఛేదిస్తాడు. ఆ ఉపాసనా లింగం 5 ముక్కలై ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలు: గునుపూడిలో సోమారామం, పాలకొల్లులోని క్షీరారామం, అమరావతిలోని అమరారామం, ద్రాక్ష